పక్కన కొంతమందిని చంపుతున్నారు కదా, మరి యేసు ప్రభు ఎందుకు కాపాడట్లేదు? యేసు ప్రభు సర్వశక్తి గల దేవుడు, యేసు ప్రభు బలం గల దేవుడు, యేసు ప్రభు ఆ దేవుడు, యేసు ప్రభు ఈ దేవుడు, యేసు ప్రభు అలా, యేసు ప్రభు ఇలా అని నాయన సెగ చెబుతున్నావుగా, మరి ఆంతున ఊచకోత కోస్తుంటే ఎందుకు అడ్డగించాలా? యేసు ప్రభు బిడ్డల్ని ఎందుకని కాపాడాలా అన్న ధర్మ సందేహం కొత్తగా వచ్చిన వాళ్ళకు ఉంటది. మీరేమో యేసు ప్రభువుని గురించి, ఆయన శక్తిని గురించి పెద్ద హీరోకి హైలైట్స్ ఇచ్చినట్టు ఇచ్చి మాట్లాడతారు కదా, మరి ఎందుకనన్నా వాళ్ళని కాపాడాలా అన్న ప్రశ్న కొంతమంది నూతన విశ్వాసుల్లో వచ్చే అవకాశం ఉంది. దానికి సమాధానం చెప్తావు. వేడిమి గల మండుచున్న అగ్నిగుండములో నువ్వు పడేస్తే మమ్మల్ని కాపాడలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు, సమర్థుడు, కాపాడతాడు. కాపాడకపోయినా పర్వాలా, మేమైతే ఆయన పక్షంగా ఆయన చెప్పినట్లు మేము నిలబడతాం అన్నారు దానియేలు గ్రంథంలో చెప్పబడిన శద్రకు, మేషాకు, అబేద్నెగో అనేటువంటి దేవుని పిల్లలు. మంచి మాట. కానీ అక్కడ అగ్నిగుండంలో నుండి కాపాడాడు, సింహాల గుహలో నుండి దానియేలుని కాపాడాడు. సలసలా కాగుతున్న నూనెలో యోహానుని, ప్రకటన గ్రంథ రచయిత అయిన యోహానుని వేస్తే, సలసల కాగుతున్న నూనెలో వేస్తే అతని ఒంటికి ఏమీ గాల, ప్రశాంతంగా బయటకు వచ్చాడు. క్రూర సింహాల ముందు వేస్తే పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చినాయి, ఆయన్ని ముట్టనైనా ముట్టకుండా ఎడంగా పోయి కూర్చున్నాయి సింహాలు. ఇలా క్రూర సింహాలు భక్తుల్ని ఏమీ చేయకుండా వాటి శక్తిని, వాటి బలాన్ని, అగ్ని బలాన్ని దేవుడు ఆపేసిన ఘట్టం బైబిల్లో మస్తు సార్లు చూస్తాం మనం. ఇవన్నీ కథలు కాదు, వాస్తవాలే. ఇవన్నీ చేసిన వాడు దేవుడే. ఎక్కడ దాకెందుకు? మొన్న తల్లి కొడుకుని తీసుకొని వచ్చింది, సింపుల్గా 1/2 లీటర్ గడ్డి మందు తాగాడంట. మరి థమ్సప్ అనుకుని తాగాడు, మరి ఏం తాగాడు నాకైతే అర్థం కాదు. పెద్దోడే పెళ్లికి ఎదిగినోడే 1/2 లీటర్ తాగాడంట. తాగి 5 గంటలు ఉన్నాడంట. ఇంకేమైనా ఉంటుందా కడుపులో? కానీ దేవుని మహాకృపను బట్టి ఆ తల్లి ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన వినబడింది. మొత్తానికి వాని మీద ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది. వాడిని బతికించాడు దేవుడు. మామూలు మందు అంటే అది విషం అండి, ఎండోసల్ఫాన్, నోవాక్రాన్ విషం. గడ్డి మందు అంటే యాసిడ్ అండి, డైరెక్ట్గా యాసిడ్ కాలిపోద్ది. గడ్డి మీద కొడితేనే మలమలం మాడిపోద్ది, అంత పవర్ఫుల్. మరి ఏం కాలేదు, బతిగా ఉన్నాడు, సజీవంగా తిరుగుతూనే ఉన్నాడు. ఇట్లాంటి ఎన్నో కార్యాలు ఆయన చేసిన కార్యాలు కోకొల్లలో. అదే ఇన్ని కార్యాలు చేసినోడు మరి ఇంత దుర్మార్గాలు చేస్తుంటే, ఆ వీడియోలు చూస్తుంటే కడుపు రగిలిపోతుంది, గుండె తరక్కపోతుంది. ఆ వీడియోలు ఒకటొకటి వస్తుంటే వాళ్ళ దుర్మార్గాలు, మరి ఎందుకనన్నా వాళ్ళని అడ్డగించలేదు, తన పిల్లల్ని కాపాడలేదు అన్నది ప్రశ్న. దేవుడే తన గ్రంథంలో చెప్పాడు. భూమి మీద దేవుడు నిర్ణయించినటువంటి సమూహములో, సంఘములో కొంతమందికి ప్రత్యేకముగా హతసాక్షి మరణమును దేవుడు అనుమతించాడు. హతసాక్షి మరణము. అపోస్తలులు 12 మందిలో 11 మంది హతసాక్షులే. వాళ్ళు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి దేవుడు సెలవిచ్చాడు. ఒక్కరు యోహాను మాత్రం సహజ మరణం పొందాడు. యోహానును చంపడానికి ట్రై చేసినా చావలా. అంటే ఒకడు చంపి ప్రాణం తీయాలంటే దేవుడి సెలవివ్వాలా. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. సింపుల్గా మీరు అర్థం చేసుకోవచ్చు. స్టెఫనుని రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతుంటే వాళ్ళని అడ్డగించలేదు. స్టెఫనుని ఎదుర్కోవడానికి యేసు సింహాసనం మీద నుండి లేచి నిలబడ్డాడు అని ఉంది. క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. పెండ్లి కుమారుడు తన ప్రాణం కంటే ఎక్కువగా సంఘమును ప్రేమించినట్టు రుజువు చేసుకున్నాడు. ఇప్పుడు పెండ్లి కూతురు ఎవరో సంఘం కూడా ప్రభువా నిన్ను సహా నేను ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నానని రుజువు చేసుకుంటుంది. దినదినము చనిపోవుచున్నాను,
యేసుక్రీస్తులు బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవుచున్నాను. యేసుక్రీస్తులు బ్రతుకుచున్నాను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన యేసు గొరియ పిల్లను నేను. ఎన్నో నన్ను హతసాక్షి మరణానికి దేవుడు నియమించుంటే ఆ మరణం పొందడానికి కావలసిన బలాన్ని కూడా దేవుడే ఇస్తాడు, భయం అక్కర్లా. కానీ అందరికీ ఆ ఛాన్స్ దొరకదు. దానికి నిర్ణయించబడిన వాళ్ళు ఉన్నారట. హతసాక్షుల సంఖ్య ఒకటి ఉందట. అర్థమైందా? అందరికీ ఆ మరణం రాదు, కొందరికీ ఆ ఛాన్స్. ఎక్కువ శాతం మంది విశ్వాసులు సహజ మరణమే పొందుతారు. కొంతమంది రాకడ వరకు జీవించే ఉంటారు. రాకడలో డైరెక్ట్గా ఈ శరీరాలు మార్పు నుండి ఎత్తబడతారు.